హాయ్ అండి, అందరికీ ప్రైజ్ అలాడ్. నేను మీ విజయ వ్లాగ్స్. మరి ఇది పళయూరులో ఉన్న తోమా గారు కట్టిన చర్చి అని చెప్పుకున్నాం కదండి. మరి అంతకుముందు వీడియోలో సారీ క్షమించండి, అది ఏడి 52 అని నేను చెప్పాను. బట్ అది 52వ శతాబ్దం అని వచ్చింది. అందరికీ సారీ అండి. మరి ఏడి 52లో మరి తోమా గారు ఇక్కడికి రావడం జరిగింది. సో మరి యేసు ప్రభు వారు చనిపోయిన 22 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో మరి తోమా గారు అయితే ఇక్కడికి వచ్చారంటండి. సో అక్కడ చెప్పిన వాళ్ళ మాట ప్రకారం తోమా గారు అక్కడ యూదుల కుటుంబాన్ని కలవడానికి వచ్చారు అని చెప్పారండి. అంతకుముందు యూదుల కుటుంబాలు అంటే అంతకుముందే అహర్షేసురాజు గారి సంస్థానంలో ఉన్నప్పుడే యూదుల కుటుంబాలన్నీ చాలా చెల్లాచెదురుగా చెదిరిపోయినాయండి. ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు. మరి ఆ వరుస క్రమంలోనే మరి కేరళలో కూడా యూదుల కుటుంబం ఉంది. సో మరి ఆ విధంగా మరి తోమా గారు ఇక్కడికి రావడం అయితే జరిగిందని చెప్తున్నారండి. సో ఏదేమైనా సరే మరి దేవుని మహాకృపను బట్టి తోమా గారు ఇక్కడికి రావడం, పరిచర్య చేయడం, మరి మనకు కూడా ఈరోజు ఆ చర్చి చూసుకోవడానికి కూడా దేవుడు మహాకృపను బట్టి మనకు అవకాశం అనుగ్రహించారు. అందుని బట్టి దేవుడి నామానికే మహిమగంత ప్రభావాలండి. సో మరి ఇక్కడ నేను ఆల్రెడీ అంతకుముందు వీడియోలో చెప్పాను కదండి, అక్కడ తోమా గారు కట్టిన 10 చర్చిల్స్లోని సాయిల్స్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారని చెప్పి. అంతేకాదండి, ఇక్కడ మొత్తం కూడా ఏ సంవత్సరంలో ఏమేమి తీసుకొచ్చి మరి మందిరం ఏర్పాటు నిర్మాణం జరిగింది అనేది మొత్తం కూడా ఆ బోర్డులో అయితే రాసి భద్రపరిచారండి. నిజంగా అసలు మందిరంలో ఎంత పీస్ఫుల్గా ఉందంటే చాలా పీస్ఫుల్గా ఉందండి. ఒక్క శబ్దం కూడా చేయడానికి వీల్లేదు. ఆ కలప మొత్తం కూడా 400 సంవత్సరాల నుంచి అలాగే ఏది కూడా తీసేయలేదండి. రెనోవేట్ చేస్తున్నారు అంటే మరి ఆ గోడలు అవన్నీ కూడా పాతపడిపోతే పెయింటింగ్స్ అవన్నీ వేయడమే కానీ ఆ కలప ఎటువంటిది కూడా చెదరడం కానీ ఏమీ లేదండి. చాలా నీట్గా ఉంది మందిరం. ఇక్కడ కనిపించే ఆయన గైడ్ అండి, చెప్తున్నారు మనకి ఏ సంవత్సరంలో ఏమేమి కట్టించారు అనేది వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నేను అందులో మీకు చూపించాను కదా, అది వచ్చేసి తోమా గారి వేలు దాంట్లో భద్రపరిచారని చెప్పి 1 ఇంచు ఫింగర్ దాంట్లో భద్రపరిచారండి. సో మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరి చాలా ప్రయాసతో మరి మేము ఆ పళయూరు వెళ్ళడం అయితే జరిగింది. మరి వెళ్ళినందుకు దేవుడు మహాకృపను బట్టి మేము అవన్నీ చూసుకోవడం జరిగింది. తోమా గారు చేసిన అద్భుతాలు చూడటం జరిగింది. అంతేకాదండి, మరి అక్కడ అప్పుడు బాప్తిసం పొందుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాల తర్వాత తరాలు కూడా మరి దేవుడు పరిచర్యలో కొనసాగుతున్నారని చెప్పి కూడా మరి అక్కడ గైడ్ తెలియజేస్తున్నారు మాకు. సో లోపల చూశారు కదా, మొత్తం కూడా మరి ఆయన తోమా గారు వచ్చిన పడవ మీద ఏ పడవ మీద అయితే వచ్చారో అది కూడా మరి అక్కడ ఆర్ట్ అయితే మొత్తం కూడా వేసి పెట్టారండి. మరి ఇందులోనేనండి తోమా గారు 1 ఇంచు ఫింగర్ అయితే భద్రపరిచిన అది భద్రపరిచారు. దాంట్లో భద్రపరిచి అది గ్లాస్ బాక్స్లో అయితే పెట్టారు. ఎవరు పడితే వాళ్ళు టచ్ చేయకోకుండా మరి దాన్ని చాలా జాగ్రత్తగా అట్లా అద్దాల బాక్సులో పెట్టారండి. సో మరి నేను అంతకుముందు వీడియోలో కూడా మీకు చెప్పానండి. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మరి తోమా గారు ఏ విధమైన పరిచర్య చేశారు ఏంటి అనేది అక్కడ కొన్ని బొమ్మల రూపంలో భద్రపరిచారండి. అంటే మనకి తెలిసే విధంగా అక్కడ బొమ్మలు వేసి అన్నీ కూడా శిల్పాల రూపంలో చెక్కి అన్నీ చూపిస్తున్నారండి. మరి ప్రభువారిని ఆయన్ని ఏ విధంగా కొట్టారు, ఏ విధంగా ఆయన కష్టపడ్డారు అని అనేది కూడా చూపిస్తున్నారు. మరి ఎలాగ ఆయన శ్రమ. సో మరి ఇక్కడ అప్పటి కాలంలో బాప్తిసం తీసుకున్న బ్రాహ్మిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళవి కూడా బొమ్మల రూపంలో అయితే భద్రపరిచారండి అక్కడ మనకి తెలుసుకోవడానికి. ఆ కాలంలోది ఇది తొట్టి అండి, నీళ్ల తొట్టి, రాతితో కట్టిన తొట్టి అది. సో దాన్ని కూడా అక్కడ పెట్టుంచారు. మరి ఆ ఫోటోలో కనిపించేది తోమా గారు. మరి వీళ్ళందరూ కూడా బాప్తిసం తీసుకున్న పూజారులండి. సో మరి అది మొత్తం కూడా అంతకుముందు అది అక్కడ ఒక నీటి మడుగండి. ఇప్పుడు మనకి తెలియడానికి అది నీటి మడుగు అనే ఉద్దేశంతో అలా కట్టి పెట్టుంచారు. బట్ అది ఆ రోజు కాలంలో అక్కడ అంత డెవలప్మెంట్ ఏం లేదండి. అది ఒక నీటి పాయ అన్నమాట. మరి ఎప్పుడు పూజారులు అక్కడికి వెళ్ళి మరి ఆ నీళ్ళల్లో దేవుడికి వాటర్ అర్పించడం అలాంటివన్నీ చేసుకోవడానికి అదొక నీళ్ళ మడుగు అనమాట. ఆ మడుగు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సంఘటన అయితే
మరి ప్రభువారు అక్కడ అద్భుతం చేశారు. దేవుడు మహాకృపను బట్టి తోమా గారి చేత చేయించారు. సో మరి ఇక్కడ మరియమ్మ తల్లి బొమ్మ కూడా పెట్టారండి. మరి అక్కడ ప్రార్థిస్తున్నట్లు మరి ఆ బొమ్మలు కూడా అలా ఏర్పాటు చేశారు. ఇదిగోండి నేను మీకు ఇందాకలు చెప్పాను కదా, మరి పరిచర్య ఎలా చేశారు ఏంటి అనేది కూడా మరి అన్నీ కూడా బొమ్మల రూపంలో ఏర్పాటు చేశారు. మరి తోమా గారిని ఎలాగా అంటే ఆయన్ని అప్పటి కాలంలో మరి ఆయన బాధ పెట్టిన విషయాలే కానీ అవన్నీ కూడా బొమ్మల రూపంలో అయితే ఇక్కడ మనకి తెలియజేస్తున్నారండి. మరి ఇక్కడ కట్టేసినట్లు కూడా పెట్టారు. సో మరి అంతేకాదండి మరి అప్పట్లో పరిపాలించే రాజులు కూడా మరి తోమా గారి మీదకి ఏనుగుల్ని వదిలారంట. సో మరి ఆ ఏనుగులు కూడా మరి తోమా గారి మీదకి వదిలినప్పుడు అవి తోమా గారిని చూసి అవి సాగిలపడి నమస్కారం చేసినాయి అంటండి. మరి దానికి సాదృశ్యంగా కూడా మరి అక్కడ ఏనుగులు సాగిలి పడ్డట్టు తోమా గారి దగ్గర మరి ఆ బొమ్మ అయితే పెట్టారండి. అది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. మరి తోమా గారు మనకి పడవలో ఏ విధంగా అయితే కొడంగల్ నుంచి ఇక్కడ కొడంగల్ రావడం జరిగిందో అది కూడా పడవ రూపంలో మరి తోమా గారిని పడవలో పెట్టి మరి అక్కడ నిలబెట్టినట్టు కూడా బొమ్మలు అయితే చిత్రీకరించి మరి అవన్నీ కూడా రాతి శిల్పాలతో చెక్కి మరి అక్కడ ఏర్పాటు చేశారండి. ఈ మందిరం చూసుకున్నప్పుడు చాలా ప్రశాంతంగా చాలా సంతోషంగా ఉందండి. అంతేకాదండి మరి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా చెప్పిన మాట ఏంటి అని అంటే, ఎప్పుడూ కూడా తోమా గారు చేసిన పరిచర్య అంతట్లో కూడా యేసుక్రీస్తు వారిని మహిమార్థంగా యేసుక్రీస్తు వారిని మహిమపరుస్తూ ఆయన వెళ్ళిన ప్రతి చోట కూడా ఎన్నో ఆశ్చర్యకార్యాలు జరిగించారంటండి. మరి ఇక్కడ జరిగించిన ఆశ్చర్యకార్యాలు మరి ఆ బొమ్మల రూపంలో మనం చూసాము. మరి చెన్నైలో కూడా మరి ఇంకా ఆశ్చర్యకార్యాలు చేశారంట. మరి నా చెన్నై వీడియోస్ కూడా తప్పకుండా మరి చెన్నై వెళ్ళినప్పుడు మీకు అప్లోడ్ చేస్తానండి. సో మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చాలామంది చూస్తున్నారు, చాలా థ్యాంక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.